ఈ వీడియోలో నేను మీకు అందించబోయే సమాచారం వచ్చేసి దేవాలయంలోని అద్భుతాలు, దేవాలయం స్థల పురాణం, దేవాలయంలో మరియు పరిసర ప్రాంతాల్లో చూడాల్సిన ప్రదేశాలు, దేవాలయం చుట్టుప్రక్కల వసతులు అంటే హోటల్స్, లాడ్జీలు, అన్నదానం లాంటివి, అలాగే దేవాలయం ఎలా చేరుకోవాలి, దేవాలయంలో పూజా సమయాలు, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో నేను అందిస్తానండి. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ గుడిలోని అమ్మవారి విగ్రహం పైన 3 పుష్పాలు పెడతారు. వాటికి అవే కిందకి పడతాయి. అవి ఎటువైపున పడితే కోరిన కోరిక నెరవేరుతుందో ఇట్టే చెప్పేస్తారు. ఇంతకీ ఆ పుష్పాలు ఎలా పడ్డాయి? వాటికి అంతటా అవే. అమ్మవారు యుద్ధం చేయడం అయిపోయాక కోపం తగ్గకపోవడంతో కనిపించిన బండరాలను అడ్డంగా నరికారు. ఆ బండరాలు ఇప్పటికీ మనం ఈ దేవాలయం ఆవరణంలో మనం చూడవచ్చు. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నామండి. అది కూడా పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్ర ఆవరణంలో, ఆ పరిసరాల్లోనే ఈ హోమం అయితే ఉంటుంది. కేవలం 993 రూపాయలండి. మనము ఒక్క రోజు పెట్టే ఖర్చు, ఆదివారం రోజు మనం బయటికి వెళ్తే అయ్యే ఖర్చు, సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోమం బయట జరిపించుకుంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల ఖర్చు వస్తుంది కదా. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం కేవలం 993 రూపాయలతోనే నేను దగ్గరుండి, నేను ఎవరికో అప్పగించట్లేదండి, నేను దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాల మీద నేను దగ్గరుండి ఈ మహామృత్యుంజయ హోమం జరిపిస్తాను. పూర్తి వీడియో, ఆ హోమానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నేను వీడియో రూపంలో మీకు నేను పంపుతానండి వాట్సాప్లో. ఇకపోతే ఈ హోమం వచ్చేసి ఆగస్టు 31 తేదీన శ్రావణ మాసంలోనే ఉంటుంది ఈ హోమం. నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకేయండి, అంత మంచి జరుగుతుంది. ఆ శివయ్య మీద భారం వేసి ఒక్క అడుగు ముందుకేయండి, అంత మంచి జరుగుతుంది. ఇక హోమం అయిపోయాక మీకు ఆ పరమేశ్వరుడి ప్రసాదంగా మీకు 4 రక్షలు, ఇలాంటివి 4 రక్షలు విభూది కుంకుమ అయితే పంపుతానండి. కుంకుమకు స్పెషల్ ఏంటంటే, నేను ఎన్ని దేవాలయాలు తిరిగాను ఈ మధ్య కాలంలో, అన్ని దేవాలయాల్లో కొంచెం కుంకుమ తీసుకొచ్చి ఆ కుంకుమను మరో కుంకుమతో కలిపి నేను ప్రసాదంగా అయితే పంపుతానండి. చాలా తక్కువ మందితో అయితే ఈ హోమం జరపబడుతుంది. ఆ తక్కువ మందిలో కూడా మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఒక్క అడుగు అయితే ముందుకేయండి. నేను దగ్గరుండి నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. మొత్తం మీ పేర్లు గోత్రనామాలు అవన్నీ చదివేదంతా కూడా, ఓకేనా? ఇక చాలామందికి సందేహం ఉంటుంది, మహామృత్యుంజయ హోమం జరిపించుకోవడం వల్ల మాకు కలిగే మంచి ఏంటి అని. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా మేలు జరుగుతుందండి. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అంతేకాదు, చాలామంది అనుకుంటుంటారు, మాకు అనారోగ్యం ఉంటే కదా ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకోవాల్సింది, ప్రస్తుతానికి మాకు ఎలాంటి అనారోగ్యం లేదు కదా, మేము ఎందుకు జరిపించుకోవాలని. అనారోగ్యంతో ఉంటేనే కదండి ఇకపై అనారోగ్యం రాకుండా, అలాగే ఆకస్మిక ప్రమాదాలు, సడన్గా యాక్సిడెంట్ ఇలాంటివి జరగకుండా ఈ మహామృత్యుంజయ హోమం అయితే జరిపించుకుంటారండి. ఆ శివయ్యే మిమ్మల్ని కాపాడతారు. ఇకపోతే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారో, మానసికంగా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎంతకాలమైనా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఇలా ఉంటారు కదా, వాళ్ళకు కూడా వీలైనంత తొందరగా పెళ్ళిళ్ళు కూడా అవుతాయండి. నాగదోషం, ఇలా దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకుంటారు. సో అంత మంచి జరుగుతుందండి. నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకేయండి, అంత మంచి జరుగుతుంది. ఇకపోతే తక్కువ మందితో అయితే ఈ హోమం జరిపిస్తున్నాము అంటున్నాం కదా, తక్కువ మందిలో మీరు ఉండాలి. ఖచ్చితంగా మీ వరకు ఈ వీడియో వచ్చిందంటే ఖచ్చితంగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. మీరు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ 7981961643. ఈ నెంబర్కు వాట్సాప్లో మీరు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే మీరు పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇదే నెంబర్కి చేయండి. ఓం నమః శివాయ. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే ఉన్నానండి. మదనపల్లి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ దేవాలయం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మ తల్లి చరిత్ర ఏంటి అంటే, శ్రీమాత్రే నమః.
ఈ కొండపైన అమ్మవారు సుమారు 600 సంవత్సరాల క్రితమే వెలిసిందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గోల్కొండ నవాబుల పరిపాలనా సమయంలో అమ్మ వెలిసిందని చెప్తారు. ఆ గోల్కొండ నవాబు యొక్క సైన్యం ఈ పరిసర గ్రామాల నివాసం ఉండే గ్రామాలపైన దాడులు చేసి దొరికినటువంటి ధనాన్ని ధాన్యాన్ని కొల్లగొట్టుకుపోయేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళ స్త్రీలను కూడా హింసించేవాళ్ళు. ఇటువంటి ముస్కరుల బారి నుండి ధన మాన ప్రాణాలను కాపాడుకున్న ఉద్దేశంతోనే ఏదైనా అటవీ ప్రాంతమో కొండ ప్రాంతమో సురక్షితమైన ప్రాంతం ఉంటే వెళ్ళి అక్కడ తలదాచుకోవాలన్న ఉద్దేశంతోనే కొన్ని కొండ ప్రాంతాలను ఆ రోజు ఆ ప్రజలంతా వెతికినారనుకుంటారు. వారికి ఈ కొండ ప్రాంతమే ఎందుకు అనువైంది అంటే ఈ కొండ ప్రాంతంలో సమృద్ధిగా నీరు ఉంది. కింద భాగంలో ఒకళ్ళు ఉంది, ఇక్కడ ఒకళ్ళు ఉంది, పై భాగంలో ఒకళ్ళు ఉంది. సమృద్ధిగా తాగడానికి నీరు ఉంది, ఉండడానికి గుహలు ఉన్నాయి. పై భాగంలో ఒక్కొక్క గుహలో 10 మంది నుండి కూడా 100 మంది వరకు కూడా తలదాచుకునే విధంగా గుహలు ఉన్నాయి. అలాగే పశువులకు పశుగ్రాసం ఉంది. ముఖ్యంగా వేట జీవనాధారం చేసుకుని జీవించసాగారు. ఈ కొండ ప్రాంతంలో అటవీ జంతువులు సమృద్ధిగా ఉండేవన్నమాట. దొరికినటువంటి అటవీ జంతువులకు సంబంధించి వండుకొని తినడం చేశారు. కాబట్టి ఇన్ని విధాలుగా అనువైంది కాబట్టి ఈ కొండ ప్రాంతాన్ని వాళ్ళు నివాసయోగ్యంగా ఎంచుకొని ఈ కొండ ప్రాంతంలో ఈ కొండ భాగంలో వచ్చి తలదాచుకున్నారు. కాలక్రమేణా క్షామ పరిస్థితులు అనేది వచ్చాయన్నమాట. కొద్ది రోజులు గడిచిన తర్వాత పశువులకు గ్రాసం లేకుండా ఎండిపోయింది. అటవీ జంతువులంతా కూడా కనుమరుగైపోయినాయి. వేట కూడా కష్టసాధ్యమైపోయింది. ఇటువంటి తరుణంలో కొద్ది గొప్ప దాచుకున్నటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు గ్రామాలకు వెళ్ళి. ఇంతలో ఆ నవాబు యొక్క సైన్యం వచ్చి గ్రామాలపైన పడ్డారు. అక్కడ జనసంచారం లేదు. వారికి మన నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడో వాళ్ళు తలదాచుకున్నారనేసి వారు భావించి ఈ కొండ ప్రాంతంలో ఉన్నారని కూడా పసిగట్టారు. వాళ్ళని వదలకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళు వదలకూడదనే ఉద్దేశంతో సరే ఆపదలో దైవాన్ని ప్రార్థించడం ఆనవాయితీ కదా. అదేవిధంగా ఈ ప్రజల నోటి నుండి ఆ రోజు అమ్మ అనే వాక్కు రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అమ్మ వీరి నుండి మమ్మల్ని రక్షించే దిక్కేలేదా, వీరి చేతిలో మేము చిక్కి సావాల్సిందేనా అనేసి ఎప్పుడైతే అమ్మవారిని వేడుకున్నారు, ప్రాధాయపడ్డారు. అమ్మవారు ఒక ముసలి రూపంలో ఉదగట్టి చేత పట్టుకొని నేనున్నాను, నేను కాపాడుతాను అనేసి ఒక ముసలి రూపంలో ఉదగట్టి చేత పట్టుకుని మధ్యలో రావడం జరిగింది. సరే ఈమె పలికిన పలుకులకు ఈ ప్రజలంతా కూడా నమ్మలేదనమాట. అడవడానికి ఒక కర్ర చేత పట్టుకొని వచ్చావు, నువ్వు మమ్మల్ని కాపాడుతావు నువ్వు అనేసి ఆమెని అవహేళన చేశారు, గేలు చేశారు. సరే అయినా నేను ముసలిదాన్ని ఈ కొండ ప్రాంతంలోకి వచ్చాను, ఎక్కడ పోగలను, మీతోనే ఉంటాను, నాకు అంత పువ్వు పెట్టండి అనేసి. అసలే కరువు పరిస్థితి, మాకే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో నీకు ఎక్కడ తెచ్చిపెట్టేది అనేసి వాళ్ళు ముసలివాడిని కసురుకున్నారు. వాళ్ళు ఒకరిద్దరు మేము ఏదైతే తీసుకుంటామో అది నీకు ఒక పూట ఇవ్వగలం, నీకు ఇష్టమైతే ఉండవు అన్నారు. సరే నాయన అనేసి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ముసలివాడ వారితోనే ఉండేది. సాయంత్రం అయితే అదృశ్యమయ్యేది. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇల్లు ఒక భయాందోళన, ఉత్సుకత, ఆతృత ఏదో ఒకటి. ఏమి ఎవరు ఉదయం నుండి సాయంత్రం వరకు మనతో ఉంటుంది. సాయంత్రం అయితే అదృశ్యమైపోతా ఉంది. ఎక్కడికి వెళ్తుంది అనేసి ఇల్లు ఒక భయాందోళన, ఆతృత ఏదో దాంతో ఉదయం నుండి సాయంత్రం ఉదయం వీళ్ళు ఉన్నటువంటి యువకులు చీకటి పడే సమయానికి నలుగురు దగ్గరగా విడిపోయేసి ఆ కొండ ప్రాంతంలో వెతకసాగారు అన్నమాట. ఈమె ఇక్కడ అదృశ్యమైంది, వాళ్ళు అక్కడ వెతకసాగారు. అక్కడ నిలువెత్తు ఉయ్యాల బండలు వేసి ఒక బండలు అక్కడ ఉన్నాయి, ఉయ్యాల బండలు వేసి అక్కడ కొద్దిగా వెలుగు అనేది కనిపించడం జరిగింది వాళ్ళకి. తీరా అక్కడ వెళ్ళి చూస్తే అమ్మవారు సప్తమాత్రిక రూపంలో వారు 7 మంది అక్క చెల్లెలు బంగారు ఉయ్యాల్లో ఊగుతూ ముచ్చరించుకోవడం వీరు కంటపడింది. ఆ దృశ్యాన్ని చూడలేక వీళ్ళంతా మోర్చలేకపోయినారు. మరుసటి రోజు యథాప్రకారం ఈ ముసలివాడ ఈ జనసమూహాలకు రాగానే ఉన్నటువంటి ప్రజలంతా కూడా పోయి ఆమె పాదపద్మాల పైన పడి మమ్మ క్షమించి తల్లి అనేసి వేడుకోవడం జరిగింది. ఎందుకు నాయన నేనంత వరకు ముసలిదన్న రాపోయిన మాట్లాడుతూ ఉంటారు, ఈరోజు ఏమున్నటువంటి నాగాల పైన పడుతున్నారంటే, లేదమ్మా మీరు ఎవరైనా విషయం మాకు రాత్రి అవగాహన అయింది, మీరు నిజంగానే అమ్మవారే మమ్మల్ని కాపాడడానికి వచ్చిన దేవత అనేసి ఎప్పుడైతే వీళ్ళు వేడుకున్నారో అమ్మవారు వాళ్ళకి తన నిజస్వరూపాన్ని ఎప్పుడు దర్శనం ఇచ్చిందన్నమాట. వీరికి ఎప్పుడు కొండంత ధైర్యం అనేది రావడం జరిగింది. మిమ్మల్ని పరీక్షించాలనే ఉద్దేశంతో నేను ముసలి రూపంలో వచ్చాను అనేసి ఆమె వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సరే కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ నవాబుతో కలిసి ఆ సైన్యం అంతా కూడా ఈ కొండ ప్రాంతానికి దండెత్తి రావడం జరిగింది. ఆ రణబేరి అనే ప్రాంతంలో వాళ్ళకి కింద యుద్ధ వాతావరణం నెలకొని ఉందన్నమాట. ఈ తలదాచుకున్న హిందూ ప్రజలకు ఆ ముస్లిం మధ్యలో అమ్మవారి స్వయంగా వారధిగా నిలబడి ఖడ్గం చేతకొని అమ్మవారి యుద్ధంలో రణబేరి ముగించడం అంటే ఇంకా యుద్ధం మొదలవుతుందని. అప్పుడు అమ్మవారి రూపాన్ని చూసి కొంతమంది
పలాయనం చిత్తగించారు. కొంతమంది పారిపోవడం జరిగింది. ధైర్యంగా నిలబడిన వాళ్ళందరూ కూడా అమ్మ చేతిలో హతమైపోవడం చనిపోవడం జరిగింది అనమాట. వాళ్ళందరినీ అమ్మవారు ఏడుకొక తలగా నరికేసి అక్కడ పెద్ద వటవృక్షం అనేది మరియు దగ్గరేనా స్వామి, అదే అక్కడే రణబేరి టెంపుల్ ఉంది కదా, ఆ గుడి ఉన్న ప్లేస్ లో వృక్షం. అవును, ఇప్పుడు చిన్న వృక్షం ఉంది అక్కడ, మరి వృక్షం ఇప్పుడు సైడ్ లో ఉంది, దాని పిల్ల. అవును, ఆ చెట్టుకి వేలాడదీయించిందంట. తర్వాత అమ్మవారికి ఆ కొద్దిపాటి సైన్యం అమ్మ కట్గానికి చాలక అమ్మ కోపోద్వేగంతో ఊగిసలాడిపోతూ ఇలా పూర్వపు దిశగా ఇటు సైడ్ పూర్వం ఉంటే తూర్పు, అక్కడి నుండి అక్కడ యుద్ధం జరిగింది కదా, అక్కడి నుండి ఇటు దిగుబడి వచ్చిందనమాట. కోపోద్వేగంతో ఊగిసలాడిపోతా ఉంది, పులికేకలు వేస్తూ కనిపించిన చెట్లను గుండెలను కూడా నరుకుతా వస్తుందంట. అమ్మవారి ఖడ్గానికి ఒక అక్కడ పెద్ద బండరాయి కూడా రెండుగా కొబ్బరి చెప్పు ఇలా పగిలింది, అలా ఉంటుంది. ఖడ్గానికి కూడా బలైంది ఆ గుండె చెప్పడం జరుగుతుంది. అలా అమ్మవారు కోపోద్వేగంతో ఊగిసలాడిపోతా ఉన్నారు. అమ్మని ఎట్లా శాంతి చేయాలనేసి వీళ్ళకి ఆలోచన తట్టలేదు. ఉన్నట్టుండి యాదృచ్ఛికంగా అమ్మకి బలిస్తే శాంతిస్తుందనే ఉద్దేశంతో వారి బస్సంపదలను ఒక మేకపోతను తీసుకొని వచ్చి అమ్మవారి ముందు నిల్చోబెట్టి ఎప్పుడైతే త్యాగమన చేశారో, ఆ రుద్రోద్ధారాలు అనేది ఎప్పుడైతే అమ్మ పైన స్పృశించబడ్డాయో అప్పుడు అమ్మ శాంతించిందంట. మీకేం కావాలో కోరుకోండి నిసబడైతే ఆ ప్రజలు ముక్తకంఠంతో మాకు అతీతమైనటువంటి కోరికలు ఏమవద్దు, మమ్మల్ని మా భార్య బిడ్డలను ఈ బస్సంపదను యథాప్రకారం మా గ్రామాలకి చేర్చి ఇటువంటి ముస్కరుల భార్య నుండి మమ్మల్ని రక్షిస్తే మాకు అంతే చాలు అనేసి ప్రజలంతా కూడా అమ్మవారిని వేడుకున్నారంట. అదేవిధంగా మాకు అండగా మీరు ఇక్కడే వెలయాలి ఉండాలి అనేసి ప్రజలంతా కూడా వేడుకోవడం జరిగింది. నాకు ఇక్కడ నిత్య కైంకర్యాలు జరిగేంతకాలం ఈ కొండ పైన వెలుస్తాను ఉంటాను అనేసి ఆ రోజు అమ్మవారు వాళ్ళకి మాటిచ్చి, అదేవిధంగా సప్తమాతృక రూపంలోని 7 మంది అక్క చెల్లెలు కూడా కింద ఇప్పుడు మీరు మూలస్థానానికి వెళ్ళొచ్చారు కదా, అక్కడ వెళ్ళడం జరిగింది. తర్వాత అమ్మవారు ఆ యుద్ధం చేసినటువంటి ఖడ్గాన్ని కావచ్చు, అమ్మవారి పాదపద్మాలంతా కూడా ఆ కొలంలో శుభ్రం చేయించిందంట. ఎక్కడ అది ఇందులో కాబట్టి ఆ కొలంలో నీటికి పవిత్రత అనేది ఏర్పడింది. ఆ నీటిని అనారోగ్యంగా ఉన్న వాళ్ళు సేవించిన ఆరోగ్యవంతులు అవుతారనేసి, అదేవిధంగా రైతులు అనేక రకమైనటువంటి పంట పొలాలని పండిస్తూ ఉంటారు కదా, వాటికి చాలా రకాల చీడపీడలన్నీ నివారణ కోసం ఉపయోగిస్తారు. ఎన్నో రకాల క్రిమి సంహారక మందులు పిచికారీ చేసినప్పుడు పోయినటువంటి చీడపీడలన్నీ కూడా ఈ అమ్మవారి తీర్థాన్ని చేసిపోయి ఆ పంట పొలాల పని చెల్లినట్టయితే అవంతా తొలగిపోయి మంచిగా పంట దిగుబడి రావడం జరుగుతుందని నమ్మకం. అది నిజం కూడా. నేటి కూడా బాటల రూపంలో అమ్మవారి తీర్థాన్ని తీసుకుపోయి ఆ పంట పొలాల కూడా చల్లడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అమ్మవారి ఇక్కడ వెళ్ళడం జరిగింది. అమ్మవారు ఆ ప్రజలకి మీరు ఇక్కడే వెళ్ళాలా ఉండాలనేసి ఎప్పుడైతే ప్రజలు కోరుకున్నారో ఆ సమయంలో అమ్మవారు ఆ ప్రజలకి మీరు ఏదైనా ఒక సందేహాన్ని నివృత్తి చేసుకోవాలంటే నా శిరస్సు పైన, అంటే నా సేవకుడు అర్చకుడు ఎవరు నా శిరస్సు పైన 3 పూలు ఉంచినట్టయితే నా శిరస్సు నుండి కుడి భాగన పువ్వు జాలువారినట్టయితే మీరు అనుకోవడం జరుగుతుంది. ఆ పని మీరు చేసుకోండి. అదే ఎడమవైపున పడినట్టయితే అది వద్దు మానుకోండి. ఆ శిరస్సు నుండి మధ్యస్థం అంటే మధ్యలో పువ్వు పడితే అది కొద్దిగా తటస్థం నిదానంగా జరుగుతుంది, కష్టంతో కూడినది. ఈ విధంగా ఈ కోరికల్ని నివృత్తి చేసుకోవచ్చు అనేసి ఆ రోజు ప్రజలకు మాట ఇచ్చిందని, దాని ప్రకారమే ఆ రోజు నుండి నేటి వరకు కూడా అమ్మవారిని పుష్పమడగడం, పుష్పమహిమ అనేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, లేకపోతే బోర్లు వేయాలన్నా, బావులు తవ్వాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ప్రతి ఒక్కటి చేయాలన్నా కానీ ప్రతి ఒక్క దానికి అమ్మవారిని ఇక్కడ వచ్చి పుష్పం అడగడం, అమ్మవారి విభాగన పూజిస్తేనే పోయి ఆ పని మొదలు పెట్టుకోవడం, వాళ్ళ కోరికలు నెరవేరి తీరిన తర్వాత వచ్చి మళ్ళీ మొక్కులు తీర్చుకోవడం, ఈ విధంగా రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఎస్, మనమైతే బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. ఇది చూడండి, ఇది గోపురం అండి. ఈ గోపురంలో నుంచి మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దాదాపు 300 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలా 300 స్టెప్స్ అయితే మనం ఎక్కి పైకి వెళ్ళచ్చు. అలా వెళ్దాం. బోయకొండ గంగమ్మ దేవస్థానం. యాక్చువల్లీ ఇది బోయకొండ గంగమ్మ కాదు, బావికొండ గంగమ్మ అని అయితే ఒకప్పుడు అయితే పేరు ఉండేదంట. బావి ఉండడం వల్ల, ఇక్కడ కొండపైన బావి ఉండడం వల్ల అమ్మవారి పేరు బావికొండ గంగమ్మ అని ఉండేదంట. తర్వాత బోయకొండ గంగమ్మగా మారిందని చెప్తారు. ఆదివారం రోజు అయితే చాలా రద్దీగా అయితే ఉంటారంటండి జనాలు. పదండి వెళ్దాం. మొదటి గోపురం అండి ఇది. ఆర్చ్ దాటిన తర్వాత మొదటి గోపురం ఇది. ఈ మొదటి గోపురం నుంచి మనము వెళ్తున్నాము.
ఇలా అయితే స్టెప్స్ చూడండి, ఇలా 300 స్టెప్స్ అయితే మనం ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. చెట్లు చాలా బాగుందండి, ఆహ్లాదకరంగా ఉంది. మనం బండ్లలో కూడా వెళ్ళచ్చు, కానీ మనకు ఇంత ఆనందం కానీ ఈ ప్రకృతిని ఆస్వాదించే అవకాశం దొరకదు. వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ. అంటే అటు ఇటు చెట్లు పచ్చగా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. మనం బండ్లల్లో బైకు కారు అలా వెహికల్స్లో వెళ్ళినా అంత రాదు. కాస్త ఎక్కువ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది తప్పితే మిగతా అంతా ఓకే. మనం స్టెప్స్ ద్వారా వచ్చినా లేదా వెహికల్లో వచ్చినా ఈ ప్రదేశానికి రాగానే ఒక చిన్న దేవాలయం అయితే కనబడుతుందండి, మధ్యలోనే కనిపిస్తుంది. అయితే ఈ దేవాలయం వచ్చేసి రణబేరి గంగమ్మ దేవస్థానం అని పిలుస్తారు. అంటే అమ్మవారు గంగమ్మ యుద్ధం చేసినటువంటి ప్రదేశం ఇదిగా చెప్తారండి. కాస్త ముందుకు పోతే అమ్మవారు తన ఖడ్గంతో నరికినటువంటి ఒక బండరాయి ఉంది. ఆ ప్రదేశాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. చెప్పండి స్వామి. రణబేరి గంగమ్మ ఏమో బ్రిటిష్ కాలంలో వాల్మీకులు ఆడబిడ్డకి ఒళ్ళకి వచ్చింది అన్నమాట. 12 ఏళ్ళ ఆడబిడ్డకి అమ్మ. అప్పుడు వాళ్ళు యుద్ధం చేసినప్పుడు వాళ్ళందరినీ యుద్ధం చేసి నరికి వాళ్ళ రక్తం రణబైపోయింది. అందుకు రణబేరి గంగమ్మ అని పేరు ఇక్కడ. ఇక్కడ యుద్ధం జరిగింది. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో మనకి అప్పటి నుంచి నవాబుల కాలంలో అప్పటి నుంచి మంచి సత్యం జరుగుతుంది. కత్తి కూడా నరికి కత్తి కూడా నరికి అంటే మొత్తానికి ఆ అమ్మవారు యుద్ధం చేసినటువంటి ప్రదేశం ఇది. ఎస్, మీరు చూస్తున్నది అండి అమ్మవారి విగ్రహం, రణబేరి గంగమ్మ విగ్రహం అండి. అంటే మనం దేవాలయము బోయకొండ గంగమ్మ దేవస్థానం దేవస్థానం దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలోనే వస్తుంది ఈ దేవాలయం. ఇక్కడ అమ్మవారు నవాబు యొక్క సైన్యం యొక్క తలలు నరికి ఒక చెట్టుకు వేలాడదీశారని చెప్పారు కదా. ఆ చెట్టు వచ్చేసి కింద పడిపోయిందంట. ప్రస్తుతానికైతే ఆ మొదట్లో అయితే ఒక చిన్న చెట్టు అయితే ఉందండి. ఈ దేవాలయం పక్కనే ఉంటుంది ఆ చెట్టు. నవాబు సైన్యంతో అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె కోపంగా ఒక పెద్ద బండరాయినైతే తన ఖడ్గంతో నరుకుతారండి. నరికినప్పుడు ఆ బండరాయి రెండుగా చీలిపోతుంది, విడిపోతుంది. ఆ బండరాయి ఇప్పటికే ఉంది, చాలా సురక్షితంగా కాపాడుతూ వస్తున్నారు ఆ బండరాయిని కూడా. చుట్టూ కూడా ఫెన్సింగ్ వేశారు చూడండి, కంచె వేసి కంచె లోపల అయితే ఆ బండరాయి అలాగే ఉంది, చెక్కు చెదరకుండా. మీకు క్లియర్గా చూపిస్తాను నేను. రండి ఇదిగో అదేనండి బండరాయి, క్లియర్గా కనిపిస్తుంది. నేను జూమ్ చేసి కూడా తీస్తానండి బండరాయి. ఇదో బండరాయి అండి, రెండుగా బద్దలైన బండరాయి చూడండి. అమ్మవారి ఖడ్గంతో నరికినప్పుడు రెండుగా చీలింది. అమ్మవారి రూపం, అమ్మవారి చేతిలో చూడ పైన ఖడ్గం, బండరాయి మొత్తం అది ఒక పార్టుగా విడిపోయింది, ఇది ఒక పార్టుగా విడిపోయింది. చుట్టూ కూడా కంచె వేసి నీట్గా కాపాడుకుంటూ వస్తున్నారు. అమ్మవారు నరికారు ఇక్కడ అని నీకు చూపించడం కోసం అక్కడ విగ్రహం కూడా పెట్టారండి, అమ్మవారి విగ్రహం చూడొచ్చు. గంగమ్మ తల్లి ఇటు అది అక్కడ గోపురం కనబడుతుందిగా, అక్కడ వచ్చేసి రణబేరి గంగమ్మ అని పిలుస్తారు అమ్మవారిని. ఈ గంగమ్మ ఆలయం వచ్చేసి పెద్ద కొండపైన అయితే ఉంటుందండి. కొండపైకి మనం వెళ్తున్నాం. మనకు అక్కడే అండి గంగమ్మ తల్లి దేవస్థానం, గంగమ్మ తల్లి గుడి అయితే అక్కడ ఉంటుంది, అక్కడికి మనం వెళ్తున్నాము. అంతా కూడా వెహికల్స్ వెళ్ళాలి. మనమైతే బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే ఉన్నామండి. అయితే ఇక్కడ కోనేటిలోకి నీరు వచ్చేసి సింహం నోటిలో నుంచి అయితే నీరు అయితే వస్తుందండి.
కాకపోతే చిన్నగా వస్తున్నాయి, నీరు అయితే చిన్నగా వస్తున్నాయి. అలాగే సింహం అది చూపిస్తాను. అలాగే ఇక్కడ ఒక బావి ఉంది చూడండి, ఇటునండి ఇట్లండి, అలాగే అది తిరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇదిగో ఇక్కడ ఒక బావి ఉంది, ఇక్కడ ఒక బావి ఉంది కదా, ఈ బావిలోకి ఒక ఊట ద్వారా అయితే నీరు అయితే ఉబికి వస్తాయండి. నీరు ఈ బావిలోకి, ఈ బావి వల్లే బావికొండ గంగమ్మ అని పేరు వచ్చిందని, పోను అది బోయకొండ గంగమ్మగా మారిందని పేరు అని చెప్తారు. మనం చూడదు ఇదంతా కూడా బావి, అది కోనేరు. ఆ కోనేరు ఒక్కసారి చూపించండి. కోనేరు ఇంకా ఇక్కడి నుంచి అయితే నీరు వస్తున్నాయండి. అంటే చూపిస్తారు, జాగ్రత్తగా చూసుకో, ఇంకా బాగా నీట్గా చూపిస్తారు. చూడండి దగ్గరే పెట్టినా. మనం దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా ఆ బావి కోనేరు అన్నీ వస్తాయండి. ఆ పక్కనే మనకు ఇలా ఒక దారి అయితే కనిపిస్తుంది. మనకు స్టెప్స్ ద్వారా మనము దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఇలా సో ఇలా వెళ్ళేటప్పుడు మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా అమ్మవారి విగ్రహం, అవన్నీ కూడా చూడొచ్చు మీరు. ఇట్లా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే అదిగో అక్కడ ఒకచోట బావి, అది కోనేరు అండి. కోనేరు బావి రెండు కూడా ఇక్కడే వస్తాయి. మీకు ఆల్రెడీ చూపించాను కదా నీరు ఎలా వస్తున్నాయి ఈ కోనేరులోకి ఏంటి అనేది. ఓకే, ఇంకా మళ్ళీ మనం బయలుదేరి వెళ్దాం, పైకి వెళ్దాం. మనం 3వ గోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగో ఇదేనండి 3వ గోపురం, గర్భాలయం ఉండే ప్రదేశం. చూడండి, ఈ గోపురం లోపలికి వెళ్తే మనం గర్భాలయం దగ్గరికి వెళ్ళచ్చు. ఇక పైకి వెళ్ళాక అక్కడ ఒక బావిని మనం చూడొచ్చు. అలాగే అమ్మవారిని, ఆ పుష్పం ఒకవైపు పడేది, అవన్నీ కూడా మనకి ఇప్పుడు అన్నీ తెలుస్తాయండి. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఎస్, మనం గోపురం దాటుకొని కాస్త ముందుకు వచ్చాక ఇలా అయితే ఉంటుందండి. అక్కడ కొబ్బరికాయ కొట్టచ్చండి. మనం కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అది. ఇక్కడికి వెళ్ళి మనం కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మనం పైకి అయితే బయలుదేరుదాం. అక్కడనే సరే అమ్మవారి ఫోటో పెట్టారు, ఇక్కడే మనము కొబ్బరికాయ అయితే ఉంటాం. మళ్ళీ మనకు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ అండి. ఈ స్టెప్స్ ద్వారా మనం పైకి అయితే వెళ్తాము. ఎస్, పుష్ప. ఎస్, ఇది మనము 2 గోపురాలు అయితే చూసాం కదా, ఇది 3వ గోపురం అండి. 3వ గోపురం దాటిన తర్వాత మన గర్భాలయం అయితే వస్తుంది. అగ్గి పెట్టేవాడు అంటే మనం టెంకాయలతో పట్టి పుష్పాలు అయితే మనకి ఇస్తారు. ఆ పుష్పాలు అయితే మనం ఇక్కడే పెడతాం. చూడండి, ఇక్కడ అమ్మవారు పార్కు లాగా చాలా అందంగా ఉందండి. ఇక్కడ మనకు స్థల పురాణానికి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర అయితే ఇక్కడ ఉంది. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి బోర్డు చూసుకుంటే శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం, చౌడేపల్లి మండలం, చిత్తూరు జిల్లా. అతి పవిత్రమైన పుష్కరిణి తీర్థం. కొండపై వెలిసిన అతి సుందరమైన అమ్మవారి ఆలయంలో ఉన్న పుష్కరిణిలోని నీరు అతి పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం వల్ల సకల రోగాలు మటుమాయం అవుతాయని, పంటలపై తీర్థాన్ని చిలకరించిన చీడలు తొలగును, దుష్ట సంబంధ మైనగాలి భయాలు దూరమగునని భక్తుల విశ్వాసం. శ్రీ అమ్మవారి పుష్ప మహిమ. నేను చెప్పాను కదా, ఇక్కడ పుష్పం అమ్మవారి దగ్గర పెడితే కుడివైపుకు ఎడమవైపుకు పడుతుంది. ఒక్కొక్క వైపు పడితే ఒకలాగాని. చూడండి, చాలా స్టెప్స్ ఎక్కి వచ్చాను కదా, గసగా ఉందండి, ఆయాసంగా ఉంది.
భక్తులు తమ మనోవాంఛితములు సఫలము అగునో లేదో అను సంశయ నివృత్తి చేసుకుందరు. అమ్మవారి శిరస్సుపై 3 పుష్పముల నుంచి కోరికలను మనస్సులో స్మరించమందురు. అమ్మవారు కుడివైపు పుష్పము నొసంగిన వారి మనోవాంఛితము తప్పక నెరవేరునని మధ్యలో వచ్చిన తటస్థముగా భావించుచు అమ్మవారి మాటగా వారి మనోవాంఛితములు దిగ్విజయముగా కొనసాగించుకొనుచున్నారు. బోయకొండ గంగమ్మకు సంతాన కల్పవల్లిగా పేరుంది. దక్షిణ భారతావనిలో ముఖ్యమైన శక్తి క్షేత్రంగా భాషలుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని ప్రతి ఒక్కరు తప్పక దర్శించాలి. అంటే కుడివైపుకు పడితే నెరవేరుతుందా? కుడివైపు పడితే నెరవేరుతుంది. ఎడమవైపుకు లేదు, మధ్యస్థంగా పెడుతుంది. అంటే నువ్వు కష్టపడితే అవుతుంది పని అని, అంతే కదా? ఓకే, మీరు కష్టపడితే పని అవుతుంది. నేను ఎడమవైపుకి అయితే వేయను నాయన. అమ్మవారు దయ ఉంది అంటే కుడి వైపుకి వేసేస్తుంది. పడుతుందా? చాలాసేపు వెయిట్ చేయాలన్నా? 2 నిమిషాలు 3 నిమిషాలు వెయిట్ చేసి. ఇప్పుడు అంతా కూడా దేవాలయ ఆవరణం. బయట వైపు అయితే ఎలా ఉంటుంది? చాలా అద్భుతమైన దేవాలయం. రౌండ్గా ఉంది కదా? రౌండ్గా ఉంది. ఇక్కడ దేవాలయం వచ్చేసి రౌండ్గా ఉంటుందండి. మొత్తం కూడా పైన కొండ పైన రౌండ్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని మొత్తం క్లియర్గా నేను చెప్తాను, చూపిస్తాను. మనం ఎట్లా ఇట్లా పోవాలి దర్శనం అంటే మనం లోపలికి వెళ్ళాలి. ఇట్లా పోవాలా? ఇటు పోవాలన్నా? ఇటు పోవాలి. ఈ దర్శనం మనకు అది పుష్పము అవి అది లోపలేనా? మనము దర్శనం ఇచ్చానా? వద్దా? తిను తిను, తీసుకో. వద్దా? తీసుకో. వద్దా? సరే వద్దా? దానికి అవి తిని బోర్ అవుతుంది కదా. ఏదైనా ఫ్రూట్స్ ఏది ఇస్తే ఎక్కడి నుంచి వస్తాను నీళ్ళు? ఏం లేదు, ఈ వర్షానికి ఎట్లా స్టాక్ ఉండిపోయినాయి. మంచి వర్షం రాత్రి. మొత్తానికి అయితే మనం దేవాలయం దగ్గరికి అయితే లోపలికి అయితే వచ్చాము. అది మనకు కనబడుతుంది కదా, అదేనండి గర్భాలయం. మనము ఇక్కడ అయితే 2 దారులు గుండా అయితే వెళ్ళచ్చు. మన కింద వచ్చేసి మూలస్థాన అమ్మవారు, పైన వచ్చేసి ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహంగా చెప్తారు. మనమైతే ముందు పైకి వెళ్ళి మనం పుష్పంపేట దగ్గర మనం చూద్దాం ఫస్ట్. ఇంకో ఇదంతా కూడా దేవాలయమే. మొత్తం కూడా లోపలికి వచ్చాక ఇలా ఉంటుందండి దేవాలయం. పైన చూడండి ఆకాశం ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది కదా. దేవాలయం కూడా రౌండ్గా ఉంటుంది అన్నట్టు. మొత్తానికి మనం గర్భాలయం దగ్గరికి అయితే వచ్చాము. శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారు అని అయితే మన బోర్డు అయితే చూడొచ్చు. లోపల వైపు అయితే అలంకరణ కానీ ఆ పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. దేవాలయం లోపల అండి. ఎస్ ఇది దేవాలయం అండి. బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానం ఇది చూడండి. అవునండి, ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ దేవాలయం. ఇక్కడ ఒక బావి అయితే ఉందండి. పడతారా? వెళ్ళండి, పర్లేదు వెళ్ళండి. ప్రవీణ్ అన్న తెలుగు ట్రావెల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, బోయకొండమ్మ గుడికి వచ్చినాము. ఓకే అన్న. ఓకే అమ్మా. ఎస్, మనము గంగమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత కింద వైపున ఒక బావి అయితే ఉంటుందండి. ఇక్కడ అమ్మవారు స్నానం చేసినటువంటి బావిగా చెప్తారు ఇది. ప్రస్తుతం నేను బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాను. లోపలికి వెళ్దాం, అక్కడ బావి అయితే ఉంది, రండి. కిందికి బాగున్నట్టుంది.
పెద్ద బావి అండి, చాలా పెద్ద బావి. నేను చిన్నగా ఉంటుందాం అనుకున్నాను. అమ్మవారు స్నానం చేసినటువంటి బావి అండి. అంటే బావి లోపల నుంచి అమ్మవారి దేవాలయం అయితే పైకి నిర్మించారు. బావి లోపల పిల్లర్స్ వేసి నిర్మించారు చూడండి. అమ్మవారు నీరు తాగినటువంటి బావి. ఈ నీళ్ళు మనకి తీర్థంగా ఇస్తారు. నీళ్లు తాగినటువంటి బావి. అమ్మవారు స్నానం కాదండి, అమ్మవారు నీరు తాగినటువంటి బావి అండి ఇది. చూడండి మొత్తం స్తంభాలు, లోపల ఈ నీటినే మనకు తీర్థంగా అయితే ఇస్తారు. కొందరు అమ్మవారు స్నానం చేసిన బావి అంటారు, మరి కొందరు అమ్మవారు నీరు తాగినటువంటి బావి అంటారండి. మొత్తం పిల్లర్స్ వేసి నిర్మించారు చూడండి. ఇక్కడ మూలస్థానం అమ్మవారు అండి. మెయిన్ ఇక్కడే ఉంది టెంపుల్. అమ్మవారు ఇక్కడే ఉండింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు కొత్త పైన మూలస్థానం అమ్మవారు అండి. మూలస్థానం అమ్మవారు. ఇందాక దేవాలయం చూపించాను కదా, కింది వైపు అండి ఈ దేవాలయం. మూలస్థాన అమ్మవారు దేవాలయం కింది వైపు అయితే ఉంటుంది, బావి ఉన్న చోట. పైకి వెళ్దాం. ఇక్కడ మనం పుష్పాలు అమ్మవారి దగ్గర పెట్టాలి అంటే ముందుగా మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చి తక్కువ ఉందండి. అయితే కుడివైపుకు పడితే అమ్మవారి పైనుంచి మనకు మంచి జరుగుతుందండి, మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని. ఎడమవైపుకు పడితే అది జరగదని, మధ్యస్థంగా పడితే తటస్థమని చెప్తారు. అయితే అంటే ఇబ్బంది లేదండి, మధ్యలో పడితే కూడా ఇబ్బంది ఏం లేదు, కొంచెం కష్టపడండి అని అర్థం అండి. ఇప్పుడు నేను ఒకటి మనసులో కోరుకొని పుష్పాలు అయితే ఇచ్చాను. సో మొత్తం 3 పుష్పాలు పెడతారు చూడండి. మళ్ళీ ఒకసారి రిప్లై చేస్తాను, మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. పుష్పము పడే చూసుకుంటారంట. పుష్పం పెట్టాను. నాకైతే కుడివైపు పుష్పము, మధ్యలో పుష్పం 2 పడ్డాయండి. ఎడమవైపు పుష్పం అయితే పడలేదు. నాతో పాటు వచ్చిన వ్యక్తికి అయితే 3 పుష్పాలు అయితే కింద పడ్డాయి చూడండి. చాలా, అది కూడా లేటుగా పడ్డాయి అన్నట్టు. అంటే కుడివైపు మధ్యస్థం పుష్పాలు పడ్డాయి. అంటే నేను అడిగితే ఏం జరుగుతుంది, నాకు నేను కోరుకున్న కోరిక నెరవేరుతుంది అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది, కాకపోతే కాస్త సమయం పడుతుంది, ఇబ్బంది లేదు, మీ ప్రయత్నం మీరు చేయొచ్చు అని అమ్మవారి ఆజ్ఞ అని చెప్పారండి. మీరు కూడా మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే అవి నెరవేరుతాయో లేదో అన్నది ఒకసారి వెళ్ళి చూడండి, ఏమవుతుంది. అంతే కదండి, మీరు ఎక్కువగా ఇక్కడికి బోర్వెల్ వేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, పొలాల్లో, పంట పొలాల్లో బోర్వెల్ ఎక్కడ వేయాలి ఒక ప్లేస్ నిర్ణయించుకొని అక్కడ నీరు పడతాయో లేదా అని మనసులో కోరుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ పుష్పాలు అయితే పెడతారండి. అలాగే మరో విషయం ఏంటంటే, ఏదైనా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునే సమయంలో కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ పుష్పము పెట్టి, ఇక్కడ అమ్మవారి శిరస్సు పైన పుష్పం పెట్టి దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఒకవేళ ఎడం వైపు పడితే అస్సలు ఆ పని జోలికి వెళ్ళొద్దు అని అయితే అమ్మవారు ఆజ్ఞాపించినట్టుగా భావించి ఆ పనినే మొదలు పెట్టారండి. మధ్యస్థంగా పడినా కుడివైపు పడినా సరే, కుడివైపు పడితే ఖచ్చితంగా నెరవేరుతుందని, మీ కోరిక నెరవేరుతుంది అని అమ్మవారు చెప్పినట్లు, మధ్యస్థంగా పడితే కాస్త కష్టపడితే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది అని అర్థం, కాస్త నిదానమైనా పర్లేదు అని. సో ఇదండి, మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. చాలా అంటే చాలా మనసుకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. బోయకొండ గంగమ్మ దేవస్థానంలో అయితే ఉన్నానండి. ఎవరైతే మహామృత్యుంజయ హోమంలో వాళ్ళ పేర్లు కొద్దినామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు నేను ఈ దేవాలయం నుంచి కాస్త కుంకుమ అయితే పెట్టించుకొని వస్తున్నాను. ఈ కుంకుమను మిగతా కుంకుమతో, పూజ చేసినటువంటి కుంకుమతో కలిపి నేను ప్రసాదంగా అందిస్తానండి. కుంకుమ అయితే తీసుకున్నాం ఇక్కడ అమ్మవారి దగ్గర. బోయకొండ మూలస్థాన అమ్మవారు ఇక్కడే వెలిసింది.
నేనైతే అమ్మవారి దగ్గర కుంకుమ అయితే పెట్టించుకొని అయితే వచ్చానండి. ఈ కుంకుమ ఏదో కుంకుమతో కలిపి నేను ప్రసాదం పంపుతాను. మెయిన్ దేవాలయం అండి, అంటే అమ్మవారు మొట్టమొదటగా వెలిసినటువంటి దేవాలయం, మూలస్థాన అమ్మవారు. ఓకేనా స్వామి? మహామృత్యుంజయ హోమం ఆగస్టు 31 తేదీన శ్రీకాళహస్తిలో జరపబడుతుందండి. నా మీద నమ్మకంతో ఇన్ని దేవాలయాలు తిరిగి మహామృత్యుంజయ హోమంలో పేర్లు గోత్ర నామాలు నమోదు చేసుకునే వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అంతేకాదు అక్కడ నేను తిరిగే ప్రతి దేవాలయం నుంచి కూడా కుంకుమ అయితే నేను తీసుకొస్తున్నాను. సో విభూతితో పాటు కుంకుమ కూడా నేను పంపడానికైతే పంపుతానండి. ఓకేనా? కేవలం 993 రూపాయలండి. నలుగురికి షేర్ చేయండి ఈ వీడియోని, మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికి కూడా. ఏమవుతుంది, అంత మంచిదే కదా. అలాగే ఇక్కడ అమ్మవారి చీరలు కూడా అమ్ముతారండి. ఇక్కడ చూడొచ్చు మనం అమ్మవారికి సంబంధించినటువంటి చీరలు, అమ్మవారికి అలంకరణ చేసి ఉంటారు కదా ఆ చీరలు అండి. ఇవన్నీ కూడా అమ్మవారి చీరలు. ఓకే, ఎస్, నేనైతే దేవాలయంకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మదనపల్లిలో అయితే నేను ఈ లాడ్జ్లో అయితే ఉన్నానండి. 7 హిల్స్ లాడ్జి పేరు. ఆ మొబైల్ నెంబర్ కూడా అక్కడే ఉంది చూడండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇక్కడ మదనపల్లి ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే వస్తుందండి దేవాలయం, మెయిన్ దేవాలయం. లాడ్జికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి, 08571. సో మీరు కాల్ చేసి, ఇది రూమ్ అండి, నేను ఉన్నటువంటి రూము బాగుంది. నాకు 800 రూపీస్ అయితే రూమ్ కాస్ట్ అయితే పడిందండి. 800 పడింది, పర్లేదు అనిపించింది నాకైతే. చూడడానికి బాగుంది. మామూలుగా మనకు బెడ్షీట్ ఒకటి ఇస్తారు చూడండి. ఇదంతా కూడా ఇది వాష్రూమ్ అండి. వాష్రూమ్ లోపల కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. చాలా అంటే చాలా 800 అంటే కొంతమంది ఎక్కువ అనుకోవచ్చు, కానీ మినిమం అలాగే ఉన్నాయండి. ఇప్పుడు లాడ్జీలు అందరూ కూడా బాగా నేర్చుకున్నారు. అవసరమైతే మేము ఖాళీగా పెట్టుకుంటాం, కానీ మేము 400కు 300కు 500కి ఇవ్వము అన్నట్లుగా ఉన్నారు. సో ఇంకా కొన్ని లాడ్జీలు ఉన్నాయి, కానీ అవి 600కు 500 కూడా వస్తున్నాయి, 550 600కు. కాకపోతే చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయండి, అసలు బాగాలేమన్నట్టు. అంటే ఎట్లా అంటే అక్కడ పడుకుంటే ఎలకలు నైట్ పడుకుంటే ఉదయానికి ఎలకలు ఏమైనా కాలువేలు కొరుక్కుని వెళ్తాయా అన్నట్లుగా ఉన్నాయన్నట్టు. ఇది వచ్చేసి నాన్ ఏసీ రూమ్ అండి, నాన్ ఏసీ. ఏసీ అయితే 1200 అలా ఉన్నాయి. ఇక మీరు ఈ దేవాలయంకి ఎలా చేరుకోవాలనేది కూడా నేను చెప్తానండి, క్లియర్గా చెప్తాను చూడండి. మీరు హైదరాబాద్ కానీ తెలుగు రాష్ట్రాల నుంచి కానీ, లేదంటే చెన్నై, బెంగళూరు ఎక్కడి నుంచి అయినా సరే మీరు చిత్తూరు కానీ తిరుపతి కానీ చేరాల్సి ఉంటుందండి. చిత్తూరు నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, అలాగే తిరుపతి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, బెంగళూరు నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, కడప నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, అలాగే చెన్నై నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది కూడా క్లియర్గా చెప్తాను చూడండి. చిత్తూరు నుంచి అయితే 95 కిలోమీటర్లు ఉంటుంది మదనపల్లెకు. మదనపల్లె నుంచి దేవాలయం దగ్గరే కాబట్టి చెప్తున్నాను. అలాగే తిరుపతి నుంచి 161 కిలోమీటర్ అయితే ఉంటుందండి. ఇక కడప నుంచి 121 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి అయితే 125 కిలోమీటర్లు, ఇక చెన్నై నుంచి 248 కిలోమీటర్లు అయితే ఈ దేవాలయం దగ్గరికి అయితే ఉంటుంది. అంటే ఒక 10 కిలోమీటర్ల అటో ఇటో ఉంటుంది. ఓకేనా? అలాగే మీరు ఈ చుట్టుపక్కల మరో కొన్ని దేవాలయాలు అయితే ఉన్నాయి, దర్శించుకోవచ్చు. మదనపల్లిలో మీరు హార్స్ హిల్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు, గుర్రంకొండ కోట అవన్నీ కూడా చూడవచ్చు. ఇంకా మదనపల్లె చుట్టుపక్కల అయితే మంచి మంచి దేవాలయాలే ఉన్నాయండి, మీరు దర్శించుకోవచ్చు. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళండి. ఇక దేవాలయం యొక్క పూజా సమయాలు అవన్నీ కూడా, పూజ విషయానికి వస్తే ఉదయం ముఖ్యంగా ఆదివారం రోజునైతే చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా ఎక్కువ మంది జనం అయితే ఉంటారు ఆదివారం రోజున. ఎందుకంటే జంతు బలులు ఇచ్చేవాళ్ళు అలా ఉంటారన్నట్టు అక్కడ. అంటే మొక్కుబడిగా అమ్మవారికి అర్పించే వాళ్ళు ఉంటారు ఆదివారం రోజున. ఇక మామూలు రోజుల్లో నార్మల్గా ఉంటారండి వచ్చే భక్తులు. ఇక దేవాలయం యొక్క సమయాలు వచ్చేసి
సోమవారం నుంచి ఆదివారం వరకు వచ్చేసి ఉదయం 5 గంటలకు ఓపెన్ చేస్తే సాయంత్రం 6:30 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుంది దేవాలయం. మీరు ఈ సమయంలో ఎప్పుడైనా వెళ్ళి దర్శించుకోవచ్చు. ఓకేనా. ముఖ్యంగా ఈ దేవాలయం విషయానికి వస్తే పుష్పాలు అమ్మవారి శిరస్సు పైన పుష్పాలు పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలా మనోధైర్యాన్ని అయితే అందిస్తాయండి అవి. ఇకపోతే ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా మహామృత్యుంజయ హోమంకు నమోదు చేసుకోకుండా ఉంటే ఇప్పుడే నమోదు చేసుకోండి. ఎందుకంటే అవకాశం అనేది ఎప్పుడో ఒకసారి వస్తుందండి. అది కూడా నేను దగ్గరుండి జరిపించే హోమం అండి. ఎందుకంటే నేను దగ్గరుండి చేయిస్తే కంపల్సరీ సరే మీకు మొత్తం కూడా నేను వీడియో రూపంలో అందిస్తాను, ప్రతిదీ కూడా. ఓకేనా. కేవలం 993 రూపాయలతోనండి. ఎక్కడ పోలేదండి, ఒక్కరోజు ఖర్చు మనకు అంతే. ఈ 993 రూపాయలతోనే నిజంగా మన జీవితంలో మార్పులు వస్తాయంటే అంతకంటే ఇంకేం కావాలి. ఒకసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మీరు నిర్ణయం అయితే తీసుకోండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ విలువైన కామెంటు, మీరు ఏం చెప్పాలనుకుంటే, నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా, లేదంటే వీడియో గురించి ఏమైనా మాట్లాడాలన్నా, లేదు ఈ దేవాలయం సంబంధించిన ఇంకా చరిత్ర మీకు తెలిసి ఉన్న కామెంట్లో చెప్పండి. ఓకేనా. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. అలాగే సబ్స్క్రైబ్ చేశాక బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం ఐం శ్రీమాత్రే నమః.